యేసుక్రీస్తు ప్రభు అవునా కదా సృష్టికి ముందు పుట్టాడు. సృష్టికి ముందు పుట్టాడు. సృష్టికి ముందు పుట్టాడు. ఎస్. ఓకే. ఎలా ఆయన సాక్ష్యం చెప్తా, ఆయన మాటల్లో చెప్తాను. ఓకే. పుట్టాడు అనే మాట చెప్తున్నారు. అవును, అదే అదే నేను చెప్తాను. యోహాను సువార్త. ఓకే. యు టేక్ దిస్ ఇస్ నో ప్రాబ్లం. 18వ అధ్యాయము 37, 38 ఆయన మాటల్లోనే. చెప్పండి, చదవండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఓకే. అక్కడ పుట్టి అందులో అక్కడ ఎక్కడుంది మీరు చదివిన దాంట్లో? యేసుక్రీస్తు అక్కడ పుట్టాడు అనే ఎక్కడ ఉంది? నేను ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడంటే ఎక్కడ పుట్టాడు? మీరు చెప్పాలి. అంటే మాకుండే అండర్స్టాండింగ్, మీ అండర్స్టాండింగ్ చెప్పండి. యోహాను సువార్త 18వ అధ్యాయం మీరు చదివారు సార్. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 37, 38 చదివారు. పుట్టిండు అనేది మీరు నమ్మరు అయితే, కన్యక పుట్టాడు అన్న విషయం. ఇదిగోండి సార్, మీరు ఇలా అంటున్నారు. మంచిగా పుట్టాడు. మీరు ఇలా అంటున్నారు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్లే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని అన్నాడు. అంతేగాని నేను పరలోకంలో పుట్టాను, భూమి మీద పుట్టాను అని అనలేదు ఇక్కడ. ఎందుకు యాడ్ చేస్తున్నారు? నేను ఈ లోకమునకు వచ్చి తిని అని ఎందుకు అన్నాడు? ఎక్కడ పుట్టాడు? మీ బైబిల్లో సెమికోలన్ ఉందా? అక్కడ ఉంది. అంటే అక్కడ ఒక సెంటెన్స్ అయింది, దాని తర్వాత ఇంకో సెంటెన్స్ వస్తుంది. కాదు, ఒకటే వాక్యంలో ఉంది సెంటెన్స్, ఒకటే వాక్యంలో ఉంది. ఒకటే వాక్యంలోనే ఉంది. అంటే నేను ఎందుకు కామాలు కోలన్ అంటున్నానంటే, మీ పుస్తకంలో చూశాను 2-3 చోట్ల కామా ఉంది, ఇక్కడ సెమికోలన్ ఉంది అంటా ఉంటారు. మరి ఓకే, ఇప్పుడు నేను చెప్తాను సార్. ఇక్కడ ఒక నిమిషం సార్, ఒక నిమిషం. నేను నా ప్రశ్న ఇంకా పూర్తవలేదు. మీరు ఏమంటున్నారు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టింది అంటే ఆయన పుట్టడానికి గల కారణం చెప్పాడు. అంతేగాని నేను పరలోకంలో పుట్టానా భూమి మీద పుట్టానని చెప్పలేదు. ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను. సో ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో బేసిక్ గా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పర్పస్ ఏంటంటే సత్యం గురించి మాట్లాడటం అన్నది ఈ సెంటెన్స్ చెప్తుంది కదా. అంతేగాని ఆయన పరలోకంలో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు 5వ అధ్యాయం క్వశ్చన్ లేదు కదా, సారీ 6th చాప్టర్. ఓకే. జాన్ 38. ఓకే, చదవండి సార్. 38. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అవునా కదా? అంటే ఈయన ఎక్కడ నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఇక్కడ పుట్టినట్లేదు, పరలోకం నుండి వచ్చాడు అనేది అందరూ నమ్ముతారు. ప్రతి క్రైస్తవుడు నమ్ముతాడు. పుట్టాడని చెప్పండి. మీరు మీరు పుట్టాడని చెప్పండి సార్. అవును, పరలోకం నుండి వచ్చాడని మేము నమ్ముతున్నాం కదా. నమ్మని వాళ్ళకి చెప్పాలి, నమ్మిన వాళ్ళకి కాదు. నమ్మిన వాళ్ళకే చెప్తాను. పరలోకంలో పుట్టాడని చెప్పండి. అవును, పరలోకంలోనే పుట్టాడు అనడానికి చెప్తున్నాను నేను. ఎక్కడో చెప్తాను. చెప్పండి. ఇప్పుడు కీర్తనల గ్రంథం. ఓకే, కీర్తనల గ్రంథం. ఆయన ఏమన్నాడు? క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. పాట గురించి అంటారా? లేదు, ఆ దావీదు కీర్తన 2వ కీర్తనలో 7వ అధ్యాయంలో 2 ఉంది. కరెక్ట్. అవునా కదా? ఉందా? ఉంది కదా. ఎక్కడ పుట్టాడు? పరలోకం అక్కడ లేదే. నేను చదివాను. మళ్ళీ చదవమంటారా? ఇంకా మీరు అవన్నీ ఇప్పుడు నేను కోట్ చేసిన మీరు రాసుకోండి. ఎందుకు చదువుదాం డైరెక్ట్, మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు? అది నేను అనేది రాసుకోవడం అదేంటి అంటే, కొత్తగా బైబిల్ చదివే వాళ్ళకైతే మీరు చెప్పేది బాగుంటుంది. కానీ యెహోవా నీకు ఇలా సెలవిచ్చును, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇది పరలోకంలో జరిగిపోయింది అన్న ఆధారం ఇక్కడ కనపడట్లేదే. ఆధారం చూపించమని అడుగుతున్నాను. ఆధారమే. ఇంకా దేవుడు మాట్లాడింది ఎక్కడి నుంచి? దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అలా కాదు, దేవుడు ఇది కూడా మాట్లాడాడు. అదే కాదు, ఆయన దేవుడు ఇది కూడా మాట్లాడాడు. కాబట్టి రాజులారా వివేకులై ఉండండి. కాబట్టి రాజులు పరలోకంలో ఉన్నారా? లేరు. ఇప్పుడు కింది సెంటెన్స్ లో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము పైన అసలు ఎవరితో మాట్లాడాడు దేవుడు? ఓకే, నీవు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నానని ఎవరితో మాట్లాడాడు? ఓకే, నాకు చెప్పండి, ఎవరితో మాట్లాడు? నేను అడిగేది ఏంటంటే, ఎవరితో మాట్లాడాడు అనేది సిద్ధాంతం నమ్మే మాకు ఏ ఇబ్బంది లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మల నడుమున వార్తాలాపం అనేది దాని ఏమంటారు, ఎటర్నిటీ పాస్ట్ నుంచి ఎటర్నిటీ ఫ్యూచర్ వరకు ఉంటుంది. దాని గురించి మాకు ఇబ్బంది లేదు. మీకు ఇబ్బంది అడుగుతున్నాను. ఏమంటే, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను అన్నది పరలోకంలో ఆయన మాట్లాడినట్లు పుట్టక ముందే యేసుతో మాట్లాడుతున్నాడా? పోనీ అవును, పుట్టక ముందే యేసు పుట్టక ముందే యేసుతో మాట్లాడుతున్నాడా? పరలోకంలో మాట్లాడుతున్నాడా? పరలోకంలో యేసు పుట్టక ముందే యేసుతో మాట్లాడుతున్నాడా? అదే పరలోకంలో పుట్టిన తర్వాత మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కని ఉన్నాను అని. పుట్టిన రోజు నేడు అంటున్నాడా? ఎప్పుడు నేడు అన్నాడు ఆయన. సో ఇప్పుడు బేసిక్ గా మరి యేసు ప్రభు అక్కడ పుట్టాడు అనేది ఇంతకు ముందు మీరు అక్కడ పుట్టి భూలోకానికి వచ్చాడు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. జాన్ గారు ఒక నిమిషం. మనం ఇంతవరకు ఏం చదివాము అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీరు చదివిందే ఏమన్నారంటే, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అని చదివారు. మళ్ళీ చదవమంటారా? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. మూడో వచనం. సమయము అన్నది కూడా కలగక ముందే ఉండాలి కదా. అలాంటప్పుడు ఈయన మరి రోజు ఎట్లా వచ్చింది? దేవుడు ఉన్నవాడు సార్. నా ప్రశ్న మీరు దాటేకండి. ఉన్నవాడు అన్ని తెలుసు. నా ప్రశ్న దాటేకండి దయచేసి జాన్ గారు. ఇక్కడ నేడు అంటే సమయాన్ని సూచిస్తుందా లేదా? అవును. సమయము పుట్టిన తర్వాత యేసు పుట్టాడా? ఇది నా ప్రశ్న. దేవుడు ఇక్కడ మీరేం చదివారు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. పూర్వం అంటున్నాడంటే సమయం ఉన్నట్టే కదా, సమయాన్ని గురించి చెప్తున్నట్టే కదా. ఆది అన్నాడంటే ఇప్పుడు ఆ లెక్కన సృష్టిలో భాగం కాదా సమయం? స్వయంభూనా సమయం? మన గురించి
దేవుడు జాన్ మనకు గారు, నా సమయం ప్రశ్న చెప్తాడు. మీకు అర్థమవుతుంది కానీ దాటేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. దాటిస్తున్నారు కాదు, ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను, చెప్పండి. నాకు అర్థమయ్యే భాషను మీరు అర్థం చేసుకోవాలి. కూల్గానే చాలా కూల్ చర్చ అనేది జరుగుతుంది కనుక ప్రశ్న మీరు అడిగారు, అవునా కదా, నేను సమాధానం చెప్తున్నా పర్ఫెక్ట్గా, అవునా కదా. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో దేవునికి, దేవుడు ఆయనను కన్నాడు పరలోకంలో. జనిదైక కుమారుడు అంటే ఎక్కడ శరీరం లేకుండా, అదే ఎట్లా అడుగుతున్నాను. జనిదైక కుమారుడు ఆత్మగా, అంటే వాక్కుగా ప్రైవేట్ దేవుని వాక్యం బయటకు వచ్చి, ఇప్పుడు వాక్కు, ఇప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు అన్న వాక్కు లేనప్పుడు మూగడా కాదు, ఎందుకు మూగడవుతుంది? మరి మీరే అన్నారు ఇంతవరకు ఆయన అది వాక్కు అని. దేవుడు ఉన్నప్పటి నుంచి దేవుని వాక్యం ఉందండి, వాక్కు ఉంది. అంటే అప్పటికి యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో సహా ఉనికిలో ఉన్నట్లు కదా. మీరు పుట్టినంటారు, ఉనికి అంటే ఆయన పుట్టాడని నేను చెప్తున్నాడు కాబట్టి. ఇక్కడ లేదు అది, లేదు. నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని అంటే పరలోకం. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ గారు, నేను రక్షణ టీవీ నుంచి వచ్చాను అని చెప్తే రక్షణ టీవీలో పుట్టినట అంటే ఎట్లా లాంగ్వేజ్ అది? మీరు మళ్ళీ ట్విస్ట్ చేస్తారు. చాలా సరళంగా అడుగు. ఇది మీ భాష కాదు, నేను బైబిల్ భాషలోకి వెళ్ళాలి. బైబిల్ భాషలోకి వెళ్దాము. బైబిల్ భాషలోనే మీరు చెప్పండి, మీకు సమయం తీసుకొని చెప్పేసి త్వరగా సరే చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్కుగా ఆయా సమయాల్లో ఆయా విధాలుగా అందరికీ ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అది దేవుని యొద్దను పరలోకంలో పుట్టాడు అనే దానికి అది అత్యంత బాగుంటుంది అనవాలి. ఎందుకు అంటే ఇప్పుడు పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు ఆయనే, పరలోకంకి ఎక్కిపోయిన వాడు కూడా ఆయనే. పరలోకంలో పుట్టాడు అనే మాట చెప్పారు కదా, అది ఎట్లా? దానికి అనవాలు. ఇప్పుడు నేను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చినట్టు నేను పుట్టానంటే సత్యం యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించాడు అనేది కూడా మీకు తెలుసు. ఇక్కడ ఉన్న వచనాన్ని మీరు కోట్ చేసి చెప్తున్నప్పుడు అక్కడ పుట్టాడు అనే దాన్ని కూడా మీరు చెప్పాలి కదా, ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు పరలోకంలో యేసుక్రీస్తు నేను పరలోకంలో దిగి వచ్చాను అన్నాడంటే అవునా కదా, అక్కడ పుట్టినోడా ఉన్నవాడు అనేది మా అభిప్రాయం. ఆయన దేవునికి పుట్టినవాడు, దేవుడు కన్నాడు అంటున్నాడు. దేవునికి పుట్టినట్టు మీరు చూపించండి అంటున్నారు. దేవుడు నేను నిన్ను కన్నాను అన్నాడు. ఎక్కడ? అక్కడనే నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. ఇది నేమేమంటున్నామంటే, ఇది యేసుక్రీస్తు ప్రభువు పుట్టబోయేందుకు, లేకపోతే ఆయన పుట్టుకకు చరిత్రలో మానవులుగా ఒకానొక సమయంలో పుట్టబోతున్నాడు, దాని గురించినటువంటి భవిష్యవాణి ఇది, లేకపోతే దాని గురించినటువంటి ప్రవచనము. ఆ ప్రవచనం యేసుక్రీస్తు నందు నెరవేరింది అన్నది సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క అభిప్రాయం. అదే నేను అడుగుతున్నాను. బైబిల్లో నుంచే పరలోకంలో పుట్టాడు అన్నది, పరలోకంలో పుట్టాడు అన్న దానికి ఏదైనా అనువాలు చెప్పండి. లేకపోతే యేసుక్రీస్తు అక్కడ సర్వెంటా, మేస్త్రియా, పని చేయడానికి, ఇల్లు కట్టడానికి, లేకపోతే ఇవన్నీ చేయడానికి? ఏంటి ఆయన ఎందుకు పుట్టాడు అక్కడ? ఆయన పని ఏంటి? ఆయన ఎక్కడ ఎందుకు పరలోకంలో ఉన్నాడు చూపించండి. ఏంటి, ఏం చేస్తున్నాడు కూడా చర్చ వస్తుంది కదా. చెప్తుంది. సామెతల గ్రంథం తీసుకుందాం. ఓకే, 8వ అధ్యాయం తీసుకుంటే అక్కడ యేసు ప్రభు అంటే జ్ఞానం ఘోషిస్తున్నదని మాట్లాడుతూ డైరెక్ట్ స్పీచ్లో ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను సృష్టి ఆరంభమునకు పూర్వమే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి చదివితే, పూర్వకాలమందు సృష్టి ఆరంభమునకు పూర్వము తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలంకు పూర్వం నేను నియమింపబడ్డాడు. అది కొత్త నిబంధనలో మనకు పౌలు కూడా చెప్తాడు, జగత్ పునాది వేయబడక ముందే ఆయన నియమింపబడ్డాడు. దానికి లింక్ ఉందంటారు. చెప్పండి. ప్రవాహ జలములు లేనప్పుడు మనం అనుకుంటున్న ఈ సృష్టి కలిగి ఉన్నది ఏదియో ఆయన లేనప్పుడే ఆయన ఉన్నాడు. ఆయన మూలంగా కలిగింది, ఒకవేళ వాక్య కలిగింది. ఎందుకంటే మనకు హెబ్రీ పత్రికలో చెప్తారు దేవుని వాక్యం వల్లనే కలిగింది కనుక. ఈవెన్ కొలసి పత్రికలో చెప్తాడు, కొలసి పత్రిక 1లో కూడా యేసుక్రీస్తు కలిగించాడు అనే మాటను కూడా ఉంది. నో ప్రాబ్లం. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టింది. అంటే ఈ సృష్టి లేనప్పుడు ఇవన్నీ భూమి. అక్కడ ఏం చెప్తున్నాడంటే, భూమిని దాని మైదానంలో ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయుని సృష్టింపక మునుపు నేను పుట్టింది. అంటారా? 8వ అధ్యాయం సామెతల 8లో ఉండేది యేసుప్రభువే. అంతేనా? జ్ఞానం గురించి చెప్తున్నారా? ఇక్కడ చెప్తుంది సార్, జ్ఞానం ఘోషిస్తుంది అంటుంది కదా, మరి యేసుప్రభు అంటారేంటి మీరు? జ్ఞానం ఎవరు మనకు నూతన నిబంధనలో అంటే జ్ఞానం అని ఎక్కడికి వస్తే అక్కడ అవన్నీ మళ్ళీ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం ఆలోచించాం. ఓకే, సో ఈ సందర్భంలో మాత్రం యేసుప్రభు ఈయన, ఎందుకంటే ఈ కింద మీరు కనుక చదివితే ఏదైతే ఉందో, కావున నా పిల్లలారా నా మాటలకు ఇచ్చుడు, మార్గంలో అనుసరించు, అనుదినం నా గడపయుద్దా అంటే ఇవన్నీ యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఆయన శరీరధారిగా వచ్చి నేను మార్గమును, నా మాట వినండి, నా మాటను విన్నవాడే నిత్య జీవాన్ని కలిగిన వాడు అనే విషయాలన్నీ కింద చెప్పిన మాటలన్నీ యేసుక్రీస్తు స్వయంగా శరీరధారిగా వచ్చినప్పుడు చెప్పాడు. జ్ఞానం కలిగిన వాళ్ళందరూ చెప్తారు ఈ మాటలు. ఒక విషయం చదవండి సార్, ఒక నిమిషం అడుగుతాను. ఒకసారి 7:4 చదవండి సార్.
అదే సామెత చదివేలకు వీక్షకులు మీరు ఇప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా మీరు ప్రశ్నలు అడగొచ్చును. ఒక ప్రశ్ననే గంట అయింది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. రైట్, వీక్షకులకు సమయం. రైట్, 7:04 జానన్న 7:04 సామెతలే మీరు చదివి, మీరు అదే కాంటెక్స్లో, నేను కాంటెక్స్ట్ బయటికి వెళ్ళలేదు, సందర్భం అదే. చదవండి, ఎటు చదవండి అన్న. ఇది జ్ఞానంతో నీవు నాకు అక్కవని, తెలివితో నాకు చెలిక. యేసు ప్రభు మాకు అక్కన, యేసు ప్రభు మాకు చెలికత్తెనా? ఇప్పుడు ఇక్కడ జ్ఞానము అర్థమైంది కదా. ఈ జ్ఞానము వివరించిన దాంట్లో సమానం. కాంటెక్స్ట్ ఒకటే, కాంటెక్స్ట్ రైటర్ చాప్టర్ లేదా ఒకే సందర్భంలో పరమార్థ జ్ఞానం. మన ఎవరు సొలొమోను గారు లోకంలో సూపర్ జ్ఞాని. ఈయన లోక జ్ఞానం గురించి చెప్పాడు, దేవుని జ్ఞానం. సో ఇప్పుడు చెలికత్త అనేది లోక జ్ఞానం అంతే. ఇప్పుడు జ్ఞానం అనేది మీకు ఎట్లా తెలుసు? ఇప్పుడు ఈయన సందర్భంలో చదవాలి మనం బైబిల్. సందర్భంలో నా కుమారుడా నా మాటలను నా మనసు ఉంచుకోను, ఇదంతా లోక జ్ఞానమా? నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకుని లోక జ్ఞానమా? నా ఆజ్ఞలు నీ మనసు ఉంచుకునే నీ కనుపాపలే నా ఉపదేశం కాపాడుకునే నీ బ్రతుకు లోక జ్ఞానమా? ఇది 7వ అధ్యాయం. ఇదంతా లోక జ్ఞానం ఎలా అవుతుంది? నీ వేళ్ళకు వాటి కట్టుకుని నీ హృదయంలో పలక మీద వాటిని రాసుకుని లోక జ్ఞానం. పలక మీద రాసుకోమన్నది ధర్మశాస్త్ర జ్ఞానం. అంటే ఆ జ్ఞానంతోనే, ఆ జ్ఞానం గురించే మాట్లాడుతున్నాడు. జ్ఞానంతో నీవు నాకు అక్కవనియు, అవును, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. ఇప్పుడు యేసు ప్రభు నాకు అక్కన చెల్లా చెలికత్తె ఏందని అడుగుతున్నాను. ఏమంటున్నారు? 8వ అధ్యాయంలో జ్ఞానం గురించి మాట్లాడితే జ్ఞానం ఘోషించుతున్నది ఏమి? పర్సానిఫికేషన్ ఆఫ్ విజ్డమ్ అన్న ఒక సిమిలి, అంటే ఒక సంకేతాన్ని తీసుకుని దాని పోయిటరీ రూపంలో రాస్తున్న దాన్ని మీరు ఏం చేస్తున్నారంటే, ఇది యేసు ప్రభువుకు ఆపాదించి, ఇప్పుడు నాకు అక్కనో చెల్లో చెలికత్తె ఆపాదించడం అంటే పౌలు చెప్పినది యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. పౌలు నేను సొలొమోను గ్రంథం నుంచి తీసుకొచ్చి రాస్తానని ఎక్కడ రాయలేదు. అక్కడ మీరు చెప్తున్నారు. ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడదాం, అక్కడికి వెళ్దాం. ఒక నిమిషం. జ్ఞానం నేనే ప్రాకారం ఇది అన్నారు కదా. ఎప్పుడు మీరు అన్నది పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అన్నది మీకుంది. 22 జ్ఞానం అనుకుందాం. జ్ఞానం అంటే యేసుక్రీస్తు. వెళ్దాం అక్కడికి కూడా. ప్రస్తుతానికైతే జ్ఞానం అనుకుందాం. ఎందుకు అని అంటే చెలికత్తె అని నేను మీకు చూపించేశాను. ఇప్పుడు కలుగ చేయడానికి ముందు దేవుడు జ్ఞానరహితుడా? దేవుడు కాదా? మీరేమంటున్నారు? అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము మొదలుకొని నేను నియమింపబడితిని. దానికి ముందేముంది? పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున. ఎవరు తన అంటే ఇక్కడ దేవుడు. మరి మీరు సృష్టి అంటారంటే వేరే అంటారంటే, తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసాను. అంటే జ్ఞానం లేకుండా ఉన్నాడు అంతకుముందు దేవుడు? ఇదేనా మీరు అనేది? దేవుడు పౌలు ప్రకారం జ్ఞానం అంటే యేసు ప్రభు మీరు చెప్పేశారు, ఓకే. సో దేవుడు జ్ఞానహీనుడా కలుగజేయడానికి ముందు? యేసు ప్రభువును కలగజేశాడు. యేసు ప్రభు జ్ఞానం అని కలగజేశాడు తప్ప దేవుడు జ్ఞానం అంటే దేవుడు వర్తమాన భూత భవిష్యత్తు లాజిక్ పట్టుకోండి. జ్ఞానం అంటే యేసు ప్రభు అని మీరు కొరింథీయులకు రాసిన 2వ కొరింథీకి వెళ్తున్నారు. ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్, బాగుంది. నేను ఆల్రెడీ మీకు జ్ఞానం అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పేశాను. మీరు చెప్పే మాట అక్కడికి ఎంతవరకు కొట్టేశాను అనేది ఆడియన్స్ చూసుకుంటారు. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు దేవుడు జ్ఞానాన్ని లేకపోతే జ్ఞానం అనే యేసు ప్రభువును సృష్టించితే అంతకుముందు జ్ఞానం లేనివాడుగా ఉన్నాడా అనేది నా ప్రశ్న. దేవుడు జ్ఞానం కాదు, మీరు వేసే ప్రశ్న సృష్టింపబడక మునుపు జ్ఞానం అన్నది సృష్టింపబడేదైతే, సృష్టింపబడక మునుపు జ్ఞానం ఉండదు. ఉండనప్పుడు దేవుడు జ్ఞానహీన అవుతాడా నా ప్రశ్న. దేవుడు జ్ఞానం ఉన్నది దేవునికి. దేవుని జ్ఞానం వేరు, యేసు ప్రభు వేరు. అంతేనా? దేవుని జ్ఞానమే యేసుక్రీస్తు. మళ్ళీ అదే అంటారే. ఇప్పుడు దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తును కలుగజేశాను. జానన్న ఒక నిమిషం. దేవుని జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తును కలుగజేసినప్పుడు యేసుక్రీస్తు కలగక మునుపు దేవుడు జ్ఞానరహితుడనే కదా అర్థం. ప్రశ్న మీరు వేసే ప్రశ్న మనుషులకు ఉండవలసిన జ్ఞానాన్ని దేవుడు ఏ విధంగా మనుషులు జ్ఞానవంతులుగా బ్రతకాలు అనేదాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకు చూపించాడు. ఇక్కడ లేదు. యాక్చువల్గా ఇక్కడ రావాల్సినటువంటి పదము ఏంటి అని అంటే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలిగి ఉండెను అని రావాలి. కలుగ చేసెను అని ఉంది. ఎన్ఏఎస్బి ట్రాన్స్లేషన్ తీసి చూసుకోండి, ఈఎస్బి ట్రాన్స్లేషన్ చూసుకోండి. అందులో కలుగి ఉండెననే ఉంటుంది, పొసెస్ అన్నటువంటి పదమే ఉంటుంది. హిబ్రూలోకి వెళ్ళి మాట్లాడాలంటే కూడా మాట్లాడచ్చు. కాకపోతే మీరు స్టార్టింగ్ లోనే తెలుగు బైబిల్ అని మాట్లాడారు. సామెతలు 28, 22, 23లో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమందు తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలిగి ఉండెను అన్నటువంటి తర్జుమా అక్కడ రావాలి. మూల భాషలో అలాగే ఉంది. జ్ఞానము గురించే మాట్లాడుతున్నారు, అది యేసు ప్రభువుని గురించి కాదు. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని నేను నియమింపబడి తిని, లేకపోతే నేను ఆ పనులు చేయటానికి, లేకపోతే ఆ సృష్టి కార్యంలో ఉండాల్సినటువంటి అరమరికలన్నీ తెలుసు కనుక జ్ఞానమును ఆయన నియమించాడు అని ఒక పద్య రూపంలో చెప్తున్నటువంటి భావం ఇది. ఇది సామెతల యొక్క వివరణ. ఈ వచనము సామెతల గ్రంథం రాసింది సొలొమోను రాస్తూ, జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను జ్ఞానానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను చెప్తూ రాసేటటువంటి వాక్య భాగం. ఇకపోతే రోమిలకు రాసిన పత్రిక 9:5 నేను చదివాను. ఇందులో యేసుక్రీస్తుని గురించినటువంటి స్పష్టమైన మాట, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి
దేవుడై ఉండి అన్నటువంటి మాట చాలా స్పష్టంగా ఉంది. తీతుకు రాసిన పత్రిక 2:13లో మహాదేవుడును అన్నటువంటి మాట మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివాం, 2వ వచనం చదివాం, 3వ వచనం చదివాం. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అంటే సృష్టికర్త జాబితాలో ఈయన ఉన్నాడు, సృష్టి జాబితాలో ఆయన లేడు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు ఏ వాక్యం అయితే దేవుడై ఉన్నాడో ఆయన శరీరధారియే మన మధ్యకు వచ్చాడు. దానినే నేడు నిన్ను కని ఉన్నాను అన్న మాట మనం ఇంతవరకు 2వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో చూసాం. తండ్రి అయిన దేవుడే స్వయంగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఏమంటున్నాడు అనంటే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్తున్నాడు. ఎవరు? దేవుడు తన దూతల గురించి ఈ మాట చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, ఏ కుమారుడు? జాన్ గారు, నేను, లేకపోతే బెన్హర్ గారు కాదు, ఆ కుమారుని గురించి కాదు, యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవా అని దేవుడు యేసు ప్రభువును దేవా అని సంబోధిస్తున్నాడు. దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమై ఉన్నది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఇంతకంటే సాలిడ్గా, ఇంతకంటే పారదర్శకంగా, ఇంతకంటే తెలుగు భాషలో అర్థమయ్యేటట్లుగా ఇంకేం చెబితే మీరు యేసు ప్రభు దేవుడు అని నమ్ముతారు? చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఐ హోప్ ఐ ఆన్సర్.